వెల్కమ్ బ్యాక్. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో నిర్వహించే రా కదలిరా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్మార్గమైనటువంటి అసమర్థమైనటువంటి పరిపాలన అంతమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి రా కదలిరా మహాసభల్లో భాగంగా ఏలూరు పార్లమెంట్ కు సంబంధించి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి చింతలపూడిలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభకి అన్ని విధాలుగాను కూడా విజయవంతం చేసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ముఖ్యంగా ఈ రోజు చింతలపూడి నియోజకవర్గ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి చింతలపూడి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలు హాజరయ్యే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభ కూడా 1,00,000 మందితో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1,00,000 మందితో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పగడ్బందీగా చేయడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో ఎందరో పెద్ద నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అందరూ కలిసి ఈ ఒక్క నియోజకవర్గం నుంచి దాదాపు 40,000 మందిని హాజరయ్యే విధంగా ఈ రోజు చర్యలు చేపట్టడం జరిగింది. పార్లమెంట్ పరిధిలో 1,00,000 మందితో ఈ సభని నిర్వహించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన వలన అన్యాయమైనటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వర్గాల ప్రజలు ఉన్నారో అన్ని వర్గాలకి కూడా అవగాహన కల్పించే విధంగా వారందరినీ కూడా చైతన్యవంతులు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశాల ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏ విధంగా ఎటువంటి హామీలు ఇస్తాం, ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాం, ఏ విధంగా యువతను కాపాడుతాం, ఏ విధంగా మహిళలకు చేతిని ఇవ్వడం గాని రైతులకి అన్ని విధాలుగాను కూడా తోడ్పాటును అందించడం గాని ఈ విధంగా అన్ని వర్గాలకి ఏ విధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా నిలబడుతుందో దానికి దిశానిర్దేశం చేయడంతో పాటుగా వారందరినీ కూడా చైతన్యవంతులు చేసి జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యలను ఖండిస్తూ ఆయన అధికారాన్ని ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ఈ సభల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేయడం జరుగుతుంది.